చిన్నగా నొక్కు బాయ్ చిన్నగా నొక్కు బాయ్. మళ్ళీ కొడితే నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకు సరేనా, అంటే నీకు ఆట వచ్చిందిగా రాదు, సరే చిన్నగానే కొడతాలే మళ్ళీ. సాయిరామ్ పూరిపురా కొట్టు కొట్టు మంచిగాని. చాలా తక్కువ విన్నర్ ఎవరంటే సో గైస్ ఇప్పుడే మేము జిమ్కి వచ్చి నాది చెస్ట్ 2-3 వేరియేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు వేరే జిమ్ దగ్గరికి వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నానంటే మీకు ఫిట్ బాస్ తెలుసు కదా, సో ఆయన పూర్వీక్ జిమ్కి వెళ్తున్నాడు. నేను లాస్ట్ టైం పూర్వీక్ జిమ్ ఓపెనింగ్కి వెళ్ళా కానీ అప్పుడు వ్లాగ్ ఏం షూట్ చేయాల. సో ఇప్పుడు నార్మల్గా జిమ్ కాడికి వెళ్ళి అక్కడ మనం పూర్వీక్ జిమ్ దగ్గర వర్కౌట్ చేద్దాం. సో చూపిస్తే ఆ జిమ్ అయితే ర్యాంప్ ఉంటుంది మొత్తం. జిమ్ ఒకటే కాదు, జిమ్తో పాటు ప్లస్ బాక్సింగ్ అది. సో దగ్గరగా 1.5 crore ఏమో అయిందని చెప్పాడు జిమ్కి. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి వర్కౌట్ చేద్దాం. ఇప్పుడే జిమ్కి అయితే వచ్చాం. సో ఇప్పుడు పోయి లోపల పోయి వర్కౌట్ చేద్దాం. బాయ్ బాక్సింగ్ టిప్స్ బాయ్. ప్రెప్ అయిపోయినాక బాక్సింగ్ నేర్పిపోయి ఇక్కడ జాయిన్ అవుతున్నా. అయిపోయినాక ఫైట్ పెట్టుకుందా. సరే సరే నీ ఇష్టం. ఎవరు నేనా? నేనంటే బిగినర్ అన్నా. బాయ్ నీ యాప్స్ ఫ్యాన్స్ బాయ్. నేను ఏదో ఒకసారి బోండాలు ఉన్నట్టుంటాయా పెద్ద. ఓ ఏమా బోచడానికి టైం ఉంది, 90 days. గైస్ జిమ్ మొత్తం ఇన్ఫ్లుయెన్సర్తో ఎలా కలకలాడుతుంది చూడండి. ఆడొక ఇన్ఫ్లుయెన్సర్, ఇక్కడొక ఇన్ఫ్లుయెన్సరు, అక్కడొక ఇన్ఫ్లుయెన్సరు. జిమ్ మొత్తం ఇన్ఫ్లుయెన్సర్లతో కలకలాడుతుంది టోటల్ క్లబ్. మీకంటే హ్యాపీ నాకు మస్తు తెలుసా. మనోళ్ళు అందరూ పోయినసారి వచ్చా కానీ ఆ రోజు నేను వ్లాగ్ షూట్ చేసుకున్నాను కాబట్టి ఈరోజు ఇంకా ఫిట్ బాస్ వస్తామని చెప్పారు కాబట్టి ఇంకా కలిసి వర్కౌట్ చేద్దాం. ఎట్లా మన వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి ఇట్లా జిమ్ చూసినట్టు ఉంటుంది. ఆ రోజు ఎక్విప్మెంట్ కూడా మేము పెట్టినట్లేదు కదా, ఏం పెట్టా అన్నీ ఒక మూలకి పెట్టిన తర్వాత ఇన్స్టాలేషన్ చేసినాం. అండ్ అప్పటికైనా మస్తు ఎక్విప్మెంట్స్ తెప్పించినాం. క్రాస్ఫిట్ అయినా సరే, జిమ్ది, బాక్సింగ్, మొత్తం జిమ్ అంతా ఓకే, అంతా పర్ఫెక్ట్, అంతా మంచిగా నడుస్తుంది. అండ్ మెల్లమెల్లగా ఇంకా బెటర్ అవుతుంది. జిమ్ అయితే నెక్స్ట్ లెవెల్. జిమ్తో పాటు నువ్వు బాక్సింగ్ పెట్టావు కాబట్టి ఇప్పుడు జిమ్కి వచ్చే వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది, సంథింగ్ ఏదో బాక్సింగ్ అనేది ఒకటి నేర్చుకోవాలి ఉంటుంది, డిఫరెంట్ స్కిల్స్. నువ్వు అట్లా బాక్సింగ్ పెట్టావు కాబట్టి మంచిగా ఉంది బాక్సింగ్ ఉంటుంది జిమ్. నాకైతే చాలా బాగా నచ్చింది. స్పోర్ట్స్ మ్యాన్కి ఏమేమి అవసరమో ప్రతిదీ ఒక్కదాని ఉండేటట్టు చూసుకున్నాము. అంటే జిమ్ ఉంటుంది, బాక్సింగ్, జుంబా, యోగా, సపరేట్ స్ట్రీమ్ బాత్, రికవరీ. ఇప్పుడు కొత్త బాక్సింగ్ ఒకటే ఉంటే బాక్సింగ్ వాళ్ళు బయట మళ్ళీ ఇంకో దగ్గర జిమ్కి వెళ్ళి అంతా వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు జిమ్ బాక్సింగ్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ బాక్సింగ్ చేసుకున్న ఈవినింగ్ జిమ్ చేసుకోవచ్చు. జర పల్కి చేసామనుకో, పలుక అక్కడికి గడ్డం పోతే మొత్తం ఇంకా పైకి తీసినది ఫోటో. ప్రెప్ అయిపోయి బా. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రిపేర్ అవుతుంది ఐసీఎన్కి. అది అయిపోయినాక మనం ఫైటింగ్ పెట్టుకుందాం సరేనా. ఏదైనా ఇంజూరీ అయినా నేను రెస్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంజూరీ అయింది అనుకో అసలే 3 నెలల టైం ఉంది. నమ్మకం ప్రిప్ అయిపోయినాక మన వాళ్ళు అందరము ప్రస్తుతం నువ్వు, నేను, నువ్వు అందరం ఇక సాయిరాబ్ బ్రోని కూడా పిలుస్తా, నవీన్ బ్రోని, కౌశిక్లీ బ్రో అందరం పిలిచి ఒక క్యాంప్ పెట్టుకున్నాము. అసలు బాక్సింగ్ ఫస్ట్ నుంచి నేర్చుకొని ఉంటుంది కానీ మేమున్న ఏరియాలో వచ్చి బాక్సింగ్ అంత క్లబ్బుల్స్ లేవు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చా కదా, ఇంకా ప్రిప్ అయిపోయి ఖచ్చితంగా వస్తాను, డైలీ వస్తాను బాక్సింగ్. సరే బాయ్ అయితే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం పోయి. సరే అయితే కొంచెం వర్కౌట్ అయిపోయింది. వర్కౌట్ కాలినది చెయ్యాలి ఇప్పుడు చెయ్యాలి. ఏమిస్తున్నావు బై టాస్క్ వంశీకే? అరే ఏం చేయాలి అర్థమైతే అంటుండే. ఒక 1000 పుషప్స్ చేయమంటున్నా. వంశీ గట్ట వర్కౌట్ అయిపోయింది కాబట్టి కాసేపు అంతా అట్లా చిమ్మని చెప్పు బ్రో, సరిపోద్ది. ఎక్కడ నుంచి చేద్దాం చెప్పు, బయటికి వెళ్ళి చేద్దాం అన్నాడు.
ఇప్పుడు ఇందాక వేసింది ఒకసారి ఫస్ట్ నువ్వు ఎట్లా చేస్తావు అది ఇప్పుడు ఇది గాయ్స్ ఇప్పుడే వర్కౌట్ అయితే అయిపోయింది. ఇప్పుడు చిన్న ఫైట్ ఉంది, మన పూర్వీక్ బాయ్తో ఫైట్ ఉంది. నాకైతే బాక్సింగ్ రాదు. ఏం బయటకు వచ్చి బాక్సింగ్ ఇప్పుడు పూర్వీక్ బాయ్తో బాక్సింగ్ ఉంది కదా, వేస్తా బ్రోని ఇప్పుడు అంతే. మనం దిగి ఆట రాకపోయినా దిగేమంటే గల్లీ స్టైల్ అంతా అల్లాడిచ్చాడు. ఏం బాయ్ ఫైట్కి రెడీయా? నేను రెడీ. నువ్వు రెడీయా? నాకు బాక్సింగ్ ముందే నేను మళ్ళీ కొడితే నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకు సరేనా? అంటే నీకు ఆట వచ్చిందిగా? రాదు. సరే చిన్నగానే కొడతాలే. మళ్ళీ ఏదో కొంచెం నేర్చుకున్నా, ఏదో అట్లా మనం అప్పుడెప్పుడు చిన్నప్పుడు ఆడేస్తున్నాం బాక్సింగ్లు, తొక్కుడు పిల్ల అవన్నీ. సరే ఇప్పుడు జాగ్రత్త మరి. నాకు ముందే భయం అవుతుంది. ఏం కాదు చిన్నగానే కొడతాలే ప్లీజ్. బ్రో తమాష్ కన్నా బ్రో గట్టి కొట్ట. నాకు నిజంగా ఆట రాదు, అసలే ప్రిప్లో ఉన్నా. సరేనా? సరే ఆడదామా ఊరికి లైట్గా. నువ్వు రారా వంశీ, నీది ఆడతా నెక్స్ట్ నీకుంది బ్రో. 1 పంచ్కే నాకౌట్ అయిపోవాలి వాడు. సింగిల్ హ్యాండ్ చాలు బ్రో, సింగిల్ హ్యాండ్. నీ ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది. నా ఫ్యూచరా? నువ్వు రారా నెక్స్ట్ మ్యాచ్ ఆడుతా. నెక్స్ట్ మ్యాచ్ నీకు ఎంత రూమ్లో గిన్నె కడగమంటే కడగ చెప్తా. రారా వంశీ, జడ్జిమెంట్ ఇద్దురా పైగా, జడ్జిమెంట్ ఇద్దురా. ఐస్ కొట్టా Teachers and our class, come on. కొట్టు బ్రో కొట్టు. పూర్వీక్ బ్రో 1 పంచ్ నాకౌట్ అయిపోలా. కొట్టు పర్లా కొట్టు. ప్రెప్లే కొట్టు బ్రో. సాయిరామ్. పూర్వీక్ బ్రో కొట్టు. పంచిగండి. చాలా తక్కువ జరిగింది ఫైట్. ఇద్దరిలో విన్నర్ ఎవరంటే ఎంపర్. నిజంగా బాక్సింగ్ ఎట్లా ఆడతారు నాకైతే తెలియదు, కానీ 2 నిమిషాలకే అలా వచ్చేస్తుంది. బట్ క్రేజీ ఉంది బ్రో నిజంగా. ఖచ్చితంగా ప్రిప్ అయిపోయినా ఖచ్చితంగా బాక్సింగ్ నేర్చుకుంటా. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఫస్ట్ టైం బాక్సింగ్ రింగులో ఫైట్ చేయడం, గ్లౌజ్ వేసుకొని. ఇప్పుడు దాకా ఎప్పుడు ఎక్కింది ఇలా స్టేజ్. నేను ఫస్ట్ ఓపెనింగ్ రోజు వచ్చినప్పుడు స్టేజ్ మీద ఫ్లెక్సింగ్ కూడా ఫస్ట్ ఇక్కడే, అది మర్చిపోలేను. ఎప్పటి నుంచో స్టేజ్ మీద ఒకసారి నా ఫ్లెక్స్ చేయాలనుకున్నా, కానీ మన బ్రో జిమ్లో ఫ్లెక్స్ చేసా కాబట్టి
ఐ థింక్ ఇట్స్ మర్చిపోలేం, గుర్తుంటుంది అంతే. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. తప్పకుండా బ్రో, మళ్ళీ మళ్ళీ వస్తాను. రావాలి, వర్కౌట్ చేద్దాం. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడు వచ్చినా సరే మనకి మీకోసం డోర్లు ఓపెన్స్ ఉంటాయి, వచ్చి వర్కౌట్ చేసుకోవచ్చు. సో గైస్ నిజంగా క్రేజీ ఉంది ఫైట్ అయితే. ఇప్పటిదాకా ఎప్పుడు బాక్సింగ్ ఆడలా కాబట్టి ఫస్ట్ టైం ఆడంగానే కొద్దిగా ఆయాసం వచ్చేస్తుంది. అప్పటికి కోర్ అంతా పట్టేసినట్టు అయిపోయింది. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ జిమ్లో కోర్ ట్రైన్ చేస్తే దానివల్ల కోర్ పట్టేసినట్టు అయిపోతుంది. బట్ ఓకే, ఫుల్ క్రేజీ హ్యాపీ. అండ్ మన వాళ్ళు అందరూ వచ్చారు, బాయ్స్ అందరూ ఇన్ఫ్లుయెన్సర్లే, అందరూ కంటెంట్ క్రియేటర్లే. జిమ్ అయితే చాలా బాగుంది, క్రేజీ ఉంది. బాక్సింగ్ ప్లస్ జిమ్, ఈ రింగ్ ఉంది, రింగ్తో పాటు జిమ్, మొత్తం జిమ్ అయితే క్రేజీ ఉంది. సో మేమున్న రూమ్ దగ్గర నుంచి జిమ్ అయితే చాలా దూరం, లేకపోతే డైలీ ఇక్కడికే వచ్చి వర్కౌట్ చేసుకునే వాళ్ళం. సో అప్పుడప్పుడు వచ్చి కవర్ చేస్తా మంచిగా ఉంది జిమ్ అయితే. సో మన బాయ్స్ అందరికి ఐసెట్ కాంపిటీషన్కి ఆల్ ద బెస్ట్. అందరూ ఆడతారు, కొంతమంది మళ్ళీ అందరూ అనుకుంటారు ఆడేటోళ్ళకి. నేను కూడా ఎక్సెప్ట్ నేను ఆడుతున్నాను. బాయ్ కండిషన్ అల్టిమేట్ ఉంటుంది, త్వరలో కూడా. సో ఈరోజు మొత్తానికి క్రేజీ ఉంది వర్కౌట్ అయితే. అందరితో కలిసి వర్కౌట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ పని ఉండే వర్కౌట్ కూడా. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వర్కౌట్ చేసుకోవచ్చు. ఎప్పుడు గేట్స్ ఓపెన్ ఉంటాయి మీకోసం, డోర్స్ అన్ని. అది ఇది జిమ్ అంటే జిమ్ అంటే ఏమంటారు సార్? పూర్వీక్ బాయ్ మన కోసం 0 షుగర్ పెప్సీ తెప్పించాడు. థ్యాంక్స్ బ్రో. బ్రో అసలే ఆకలి వేస్తా ఉంది బ్రో, మా కోసం ఒక పెప్సీ తెప్పించినందుకు. చీజ్. ఎప్పుడో మార్నింగ్ తినొచ్చాం, ఇంకా ఇప్పుడు ఇది తాగితే సెట్ అయిపోతుంది, నాకు తెలిసి ఆకలేదు. క్రేజీ బాయ్. సరే బాయ్, అయితే నెక్స్ట్ టైం కలుద్దాం సరేనా? తప్పకుండా బ్రో. నెక్స్ట్ టైం ఈసారి ఇంకోసారి ఎప్పుడైనా వచ్చి వర్కౌట్ చేసి మళ్ళీ ఫైటింగ్ పెట్టుకుందాం. తప్పకుండా అయితే రైట్, మళ్ళీ కలుద్దాం ఈసారి. నవీన్ బాయ్ ఎట్టుందా? ఏది బాయ్ అంత నొప్పి వస్తుందా బాయ్? అంత పెయిన్ వస్తుంది నవీన్ బాయ్? బాయ్ చిన్నగా ఏం కాదు. నవీన్ బాయ్ ఎట్టుందా? బాయ్ ఏం కాదు నవీన్ బాయ్, అయిపోయింది. మసాజ్ అన్న ఇన్ని రోజులు. ఎట్టుంది మసాజా? చేయించుకోవాలి బాయ్, ఇది నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి పోయి వర్కౌట్ చేస్తా చేయించుకోవాలి కదా, టైట్ అయిపోయినాయి మజిల్స్ మొత్తం. ఎరా వంశీ చేయించుకుంటా? చేయించుకోరు మసాజా. బ్రో అయితే థాయిలాండ్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. నెక్స్ట్ కానీ నేను కానీ పోయానంటే ఎట్లా వస్తాను నాకే అర్థం కదేమో వంశీ. పోయినప్పుడు జాగ్రత్త పట్టుకోరన్న, ఎగిరిపోతాం గట్టిగా. బాయ్ ఏం ట్రీట్మెంట్ బాయ్ ఇది? ఫైర్ కప్పా? ఫైర్ కప్ ట్రీట్మెంట్ అంట బ్రో. ఇది సింపుల్గానే ఉంటుంది బ్రో, ఏం కదా బాయ్? ఫీలా ఘోరంగా ఉంది నిజంగా. నువ్వు ఇన్ని రోజులు మసాజ్ అన్నావు కదా బాయ్? ఏం చేస్తాం, ఏదో కొంచెం ఫ్రీ అవుతుంది అనుకున్నాం, మరీ ఇంత ఘోరంగా ఉంటుంది అని అస్సలు అనుకోలేదు. నీ 7 years లిఫ్టింగ్ లో ఇప్పుడు దాకా చెప్పిలా కాబట్టి నీకు అంత హార్డ్ ఉంది. How is it feeling? చాకుతో కోస్తున్నట్టు మేకర్ రెడీ ఉంది బలియానికి. బలికి రెడీ అయిపోతున్నారా? పులండి పంపించే ఖాళీ. అసలే నేను మసాజ్ అంటే ఏదో అనుకున్నా, ఇక్కడికి వస్తే ఏదో బాయ్. నన్ను ఇప్పుడు ఏం అడగద్దు బాయ్, నేను మాట్లాడే నాకు భయం వేస్తుంది. ఇంకా అదంటే భయం వేస్తుంది బాయ్. నువ్వు నొక్కతోనే నొప్పి వేస్తుంది.
పట్టేస్తున్నావు నడుము పట్టేస్తుంది. ఫ్రీగా అనుకో, నీకు బ్రేకప్ అయిందా? ఫ్రీగా ఉన్నాయా కష్టపడక అంత ఇబ్బంది పడదు. చాలా నొప్పి వస్తుంది బాయ్. బాయ్ ఇక్కడ అల్లు బాయ్ చిన్నగా చేయమని బొందాలు అందరూ పట్టుకో కూడా నీకు పైసలు ఇవ్వాలా? ఈసారి ఎందుకు వస్తా బాయ్ నిజంగా పట్టుకరా ఈసారి మేము ముగ్గురు నేను మసాజ్ అంటే ఏదో అంటే ఓ అంటే చెప్పాను టైం మసాజ్ అనుకుంటే ఇట్లా కానీ నిజంగా ఏదో చేంజ్ అయిపోయినా అంత బ్యాగ్ పట్టేస్తుంది. కాదు ఒప్పినా బ్రో, తింటున్నావు గట్టిగా. సేవడుకో వారి ఫుడ్ నెంబర్స్ పట్టాలి. వద్దు బాయ్, ఎందుకు ఎత్తుకొచ్చారు బాయ్ మసాజ్ నన్ను? నేను ఏదో అనుకున్నా, ఏదో అవుతుంది ఈడ. సరే ఒకటి అడుగుతా నేను, చెప్పు. ఇప్పుడు నువ్వు ఇవాళ వర్కౌట్ ఏం చేసినావు? అలా షోల్డర్ ఒకటేనా? ట్రైసెప్ గ్లూట్స్ చేయలే? మళ్ళీ ఎందుకు నాకు కొద్దిగా పెద్ద చిన్నప్పటి నుంచి ఫ్యాట్ ఎక్కువ ఉందట. సరే మసాజ్ చేయించుకోవడంలో రెండు బెనిఫిట్స్ ఉంటాయి. ఒక బెనిఫిట్ ఏం తెలుసా, బాడీ చాలా తేలిగ్గా అయింది. ఒకటేమో మనల్ని వదలరు, రెండేమో గుద్ద పగలు. ఆ మూడోది మాత్రం ఇక మీకే వదిలేస్తాం. చేయండి మంచిగా బాయ్. इसका अच्छा करो, इसका 172K फॉलोअर्स है इंस्टाग्राम में, 200 फॉलोअर्स हो जाना आज रात. ఫస్ట్ సో అప్పుడెప్పుడు నేను మసాజ్ చేసుకున్నా, అది జస్ట్ కప్పింగే. ఈసారి చేసుకున్న మటుకు చాలా హెవీ అనమాట, మొత్తం నరకము. సో మీరు ఎవరైనా మసాజ్ చేయించుకుంటే చూస్ చేసుకోండి, పెయిన్ అయితే ఎక్కువ ఉంటుంది. కానీ నాకు ఇప్పుడు మసాజ్ చేసిన తర్వాత మొత్తం బాడీ అంతా చాలా అంటే చాలా రిలీఫ్ ఉంది. సో మనం మసాజ్ చేయించుకోవాలి. ఇప్పుడు మనం జిమ్కి వెళ్తున్నామంటే ఆటోమేటిక్గా మన బాడీ అనేది టైట్ అయిపోద్ది, మన బాడీలో సోర్నెస్ ఎక్కువ అయిపోద్ది. కాబట్టి సో మంత్లీ వన్స్ కానీ 2 monthsకి ఒకసారి మీరు మసాజ్ చేయించుకుంటే ఫుల్ బాడీ మసాజ్, బాడీ అనేది మొత్తం రిలీఫ్ అవుతుంది. అండ్ ఈరోజు అయితే మంచిగా జరిగింది. అండ్ ఈ వ్లాగ్ వచ్చి నేను, సో మీరు చూస్తారు, నేను ఎప్పుడు షూట్ చేయాలి అన్ఎక్స్పెక్టెడ్గా ఇది వ్లాగ్ తీసాను. సో ఇంతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నా. అండ్ కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో నేను మొత్తం నోట్ చేసుకున్నా, అప్డేట్స్ ఏంటి ఇవ్వాలి ఏందని చెప్పి కంటెంట్ మొత్తం రాసుకున్నా. సో అవి వ్లాగ్స్ వస్తాయి. ఉంటా మరి, మళ్ళీ కలుసుకుందాం.